ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. Thank you, Sindhu. Thank you so much. యష్ గారు, ఇక మేమొస్తాం. మంచిది మేడం. పిల్లలు బాగా చదువుకోవాలి. బాయ్ మేడం. నమస్కారం. బాయ్ శశి. బాయ్ రిషి. సింధు, నువ్వు లేకపోతే ఈరోజు పిల్లలు ఇది సాధించేవాళ్లే కాదు. పిల్లల విషయంలో నాకంటే నువ్వే గ్రేట్. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు యష్. మన పిల్లలు బాగా చదువుకోవాలని నాన్నగా నువ్వు కోరుకున్నావు. అమ్మగా నీ కోరికని నేను అమలుపరిచాను, అంతే. ఒరే యష్, సింధు, మీరిప్పుడు అమ్మా నాన్నలుగానే కాదు, భార్యాభర్తలుగా కూడా చూడముచ్చటగా ఉన్నారు. ముద్దొస్తున్నారా ముద్దు. రేయేష్, మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండాలరా. ఎల్లకాలం కలిసి ఉండాలి. మా అందరి కోరిక కూడా అదే. సరేనా యష్? నాన్న, శశికి స్కాలర్షిప్ వచ్చింది కదా, మరి పార్టీ ఏం లేదా? బ్రహ్మాండంగా పార్టీ చేసుకుందాం రిషి. రే కృష్ణ, నీకు గుడ్ న్యూస్ రా. ఏంట్రా యష్, ఏంటది? నా కూతురు శశికి అప్పుడు టాలెంట్ టెస్ట్లో టాప్ ర్యాంక్ వచ్చిన సంగతి నీకు తెలుసు కదా? తెలుసు, నువ్వు ఫోన్ చేసి ఆ విషయం చెప్పావు కదా. ఇప్పుడు ఆ స్కూల్ వాళ్ళు శశికి ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్ ఇస్తున్నారా. ఓ వావ్, గ్రేట్ రా. రే, మనం చదువుకుంటున్న రోజుల్లో ఇలాంటి టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్లని నేను క్రాక్ చేయలేకపోయినా నా కూతురు శశి ఆ ఎగ్జామ్ని క్రాక్ చేసి పారేసిందిరా. టీచర్స్ మా ఇంటికి వచ్చి నా కూతుర్ని పొగుడుతూ ఉంటే నాన్నగా అది నేను వింటూ ఉంటే ఎంత ఆనందం వేసిందో తెలుసా? అది మాటల్లో చెప్పలేనురా. శశి సక్సెస్కి నా ఆనందానికి ముఖ్య కారణం సింధుయేరా. రే యష్, నీతో మాట్లాడాలి. ముందా ఫోన్ పెట్టేయ్. సరేరా, ఉంటాను. ఓకేరా, బాయ్. చెప్పమ్మా, ఏం మాట్లాడాలి నాతో? రే యష్, నీ కూతురికి స్కాలర్షిప్ వచ్చిన ఆనందంలో నిన్ను నువ్వే మర్చిపోయి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? అర్థం కాలేదమ్మా. అదేరా, ఇందాక స్కూల్ టీచర్స్ వచ్చినప్పుడు అందరి ముందు ఆ సింధుని అలా కౌగిలించుకున్నావేంట్రా? ఛ, ఎంత చెండాలం రా అది. సిగ్గనిపించలేదరా నీకు? నీ వాలకం అది చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందిరా. కొంపదీసి ఆ సింధుని క్షమించేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నా నెత్తిన పెడతావా ఏంటసలా? ఓ అదా అమ్మా, ఏదో ఎమోషన్లో ఆనందం ఆపుకోలేక అలా చేశానమ్మా, అంతే. ఆయన దానికెందుకు నువ్వు అంతలా ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవటం కాదురా, భయం. ఆ మాయదారి సింధు మళ్ళీ నిన్ను ఎక్కడ తన వైపుకు తిప్పుకుంటుందో, ఎక్కడ మన ఇంట్లో పాతుకుపోతుందో అనే భయం రా. అలాంటిదేం జరగదమ్మా. నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు, వదిలేసి. ముందు ఆ సింధు నిన్ను వదిలిపెట్టి పోవాలిరా. అందుకే ఆ సుగుణ ఆంటీకి చెప్పాను. ఏం చెప్పావమ్మా? నీకు మంచి సంబంధం చూడమని.
మంచి అమ్మాయి దొరకగానే నీకిచ్చి పెళ్లి చేసేస్తాను. అమ్మా, అసలు నీకు మైండ్ పనిచేస్తుందా? సంధ్య విషయంలో ఇంత జరిగా కూడా ఎందుకు ఇంకా నా పెళ్లి విషయమే ఆలోచిస్తావు? చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తానంటావేంటమ్మా? నీకిప్పుడే చెప్తున్నానమ్మా, నీ మాట కాదంటే నువ్వు ఎక్కడ బాధపడతావో అనే. నువ్వు అడిగినప్పుడల్లా సంధ్య మెళ్ళలో తాళి కడతానని ఒప్పుకున్నానే తప్ప నిజంగా నాకు ఇష్టం ఉండి కాదు. సంధ్య మెంటాలిటీ కూడా బయటపడడం నాకు మంచిదైంది. దయచేసి ఇంకెప్పుడు నా ముందు నా పెళ్లి ప్రస్తావన తీసుకురాకమ్మా. నాకు నచ్చదు. నాకు ఆల్రెడీ సింధుతో పెళ్ళైపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. నేను సింధు భార్యాభర్తలుగా ఉండకపోయినా మా పిల్లలకి మాత్రం ఎప్పటికీ సింధు నేను అమ్మా నాన్నలవే. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు, ఎప్పటికీ రాదు కూడా. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? కొంపదీసి వీడి మనసుగాని మారిపోయిందా? భర్తగా మళ్ళీ సింధుకి దగ్గరవుతాడా? ఏంటో అంతా అయోమయంగా ఉందసలా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అదేరా, సింధు యశులు ఎప్పుడు కలుస్తారా అని. ఇంతకీ వాళ్ళు ఎప్పుడు కలుస్తారంటావురా? ఆ విషయం నేనెలా చెప్పగలనమ్మా? నేను నీలాగే వాళ్ళిద్దరూ కలిసే రోజు కోసమే ఎదురుచూస్తున్నాను. నా మనవడు మనవరాలు ఒకటైపోయి హాయిగా పిల్లలతో కలిసి కాపురం చేసుకుంటుంటే చూడాలనుందిరా చంద్ర. నా కోరిక తీరుతుందంటావా? తప్పకుండా తీరుతుందమ్మా. మంచి మనసుతో కోరుకుంటే ఆ కోరికని దేవుడు తప్పకుండా తీరుస్తాడు. భాగ్యం, మావయ్య మీరు కూడా ఇక్కడే ఉన్నారా? ఏంటి సింధు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నావు? ఏం జరిగిందేంటి? నేను కళ్ళు కూడా ఊహించినది ఇంతకు ముందే నా కళ్ళ ముందే జరిగింది భాగ్యం. అమ్మా సింధు, సస్పెన్స్లో పెట్టకుండా అదేంటో చెప్పు తల్లి. యష్ తన ఫ్రెండ్తో ఫోన్లో శశికి స్కాలర్షిప్ వచ్చిందని ఆనందం పంచుకుంటుంటే ఇంతలో అత్తయ్య వచ్చారు. వచ్చి ఏరా యష్, టీచర్లు వచ్చినప్పుడు అందరి ముందు సింధుని అలా ఎందుకు కౌగులించుకున్నావురా అని అడిగారు. అప్పుడు యష్ ఏం చెప్పాడమ్మా? నా కూతురికి స్కాలర్షిప్ వచ్చిందన్న సంతోషంలో ఏదో ఎమోషనల్ అయ్యి అలా చేశాను, నువ్వేం ఫీల్ అవ్వకమ్మా అన్నాడు. అంతేకాదు, ఇంకో గొప్ప విషయం కూడా జరిగింది. ఏంటమ్మా అది? సుగుణ ఆంటీకి ఒక మంచి సంబంధం చూడమని చెప్పాను, మంచి అమ్మాయిని చూసి తొందరలోనే నీకు పెళ్లి చేస్తాను అని చెప్పింది అత్తయ్య. సంధ్య పోయినా దాముకి ఆ పాడాలోచన మాత్రం ఇంకా పోలేదన్నమాట. అబ్బా మావయ్య, ముందు నేను చెప్పేది వినండి. ఒరే చంద్ర, సింధు ఏదో కుతూహలంగా చెప్పాలనుకుంటుంటే మధ్యలో అడ్డుపడతావేంట్రా? చెప్పని, నువ్వు చెప్పు సింధు. అప్పుడు యష్ అమ్మ అంటూ గట్టిగా అరిచి, నాకు ఆల్రెడీ సింధుతో పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు, నేను సింధు భార్యాభర్తలుగా ఉండకపోయినా మా పిల్లలకి మాత్రం ఎప్పటికీ సింధు నేనే అమ్మా నాన్నలో, ఇందులో ఎలాంటి మార్పు రాదు, ఇంకెప్పుడు నా ముందు నా పెళ్లి ప్రస్తావన తీసుకురాకు అని అత్తయ్య మీద సీరియస్ అయ్యాడు. నిజంగానా? నిజం మావయ్య. సూపర్. నేను చెప్పాను కదమ్మా, యష్ ఖచ్చితంగా మారతాడని. ఆల్రెడీ వాడిలో మార్పు మొదలైంది. సింధు, త్వరలోనే నా కొడుకు నిన్ను మళ్ళీ తన భార్యగా అంగీకరించి తీరుతాడమ్మా. చూస్తూ ఉండు, నేను చెప్పింది రాసిపెట్టుకో. చూడరా చంద్ర, యష్లో మార్పు మొదలైందని తెలిసాక సింధు ఎలా ఆనందపడిపోతుందో చూడు. ఇలాంటి బంగారాన్ని నీ పెళ్ళాం పక్కన పెడుతుందిరా. కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదరా నీ పెళ్ళానికి, ఒసే దాము, సింధు మన కోడలు కావడం మన అదృష్టమే, ఆ అదృష్టాన్ని దూరం చెయ్యకు అని. ఏంటమ్మా, నేను నా పెళ్ళానికి చెప్పాలా? నేను చెప్తే తను వినే రకం కాదు.
నా పెళ్ళానికి చెప్పినా ఆ గోడకు చెప్పినా ఒక్కటేనమ్మా. అందుకే సైలెంట్గా ఉండడమే బెటర్. లేదురా, యశ్ మారినట్టు నీ పెళ్ళాల్లో కూడా త్వరలోనే మార్పు వస్తుంది, చూస్తూ ఉండు. తాములో మార్పు వస్తే అంతకన్నా నాకింకేం కావాలమ్మా? సింధు మంచి మనసుని దమయంతి అర్థం చేసుకుని మళ్ళీ తన కోడలుగా ఒప్పుకుంటుంది. అలా అందరూ కలిసిపోయిన రోజు నేనాడుతున్న ఈ నాటకానికి ముగింపు పలుకుతాను. అప్పుడు దొంగచాటుగా కాకుండా ఎంచక్కా అందరి ముందు నువ్వు నీకు నచ్చినట్టు స్వీట్సు, బిర్యానీ ఏదైనా తినేయొచ్చమ్మా. దానికోసమే నేను వెయిటింగ్ అమ్మా. హలో. హాయ్ మధు, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఎలా ఉన్నారు? ఏంటి కాల్ చేశారు? అదే ఆ గవర్నమెంట్ ల్యాండ్ గురించి, నీ ప్రాజెక్ట్ గురించి మనిద్దరం కూర్చొని ఒకసారి డిస్కస్ చేసి ఫైనల్ చేద్దామని. ఒకసారి మా ఇంటికి రాగలవా? యా షూర్ సార్, ఇప్పుడే బయలుదేరుస్తాను. ఉంటాను సార్. పిఏ మధు, ఎక్కడికి వెళ్తున్నావు? అది నా ఫ్రెండ్ కాల్ చేసింది, కలవడానికి వెళ్తున్నాను తేజ. బాయ్. ఫోన్లో సార్ అంటూ మాట్లాడింది. నాతో ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అంది. ఇంతకీ మధు ఎక్కడికి వెళ్తుంది? సార్ ఉన్నారండి? లోపల ఉన్నారు, వెళ్ళండి మేడం. సరే, థ్యాంక్ యూ. అలాగే. హాయ్ సార్. హాయ్ మధు, రారా రా, కూర్చో కూర్చో. సార్ కూర్చో కూర్చో, పర్లేదు. ఏంటి సార్ ఈరోజు కొత్తగా కనపడుతున్నారు? సంథింగ్ స్పెషల్? అవును మధు, ఇవాళ నా పుట్టినరోజు. ఓ వావ్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. మీ బర్త్డే రోజు ఆఫీస్లో ఏ హడావిడి లేకుండా, హంగామా లేకుండా, అసలు జనాలు ఎవరిని పిలవకుండా ఇంత సింపుల్గా ఉన్నారేంటి సార్? అందరినీ దూరంగా పెట్టి ఇంత సింపుల్గా ఉంది నీకోసమే మధు. నా బర్త్డే నీతో ఇలా ఒంటరిగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం.
ఎనీవే స్వీట్ తీసుకో. తిను తిను మధు. సార్, బర్త్డే బాయ్ మీరు కాబట్టి ఫస్ట్ మీరే తినాలి. సార్, మా ఆఫీస్ ఎప్పుడు విజిట్ చేస్తారు? మీరు వచ్చి చూసి అంతా క్లియర్ అని చెప్తే ఫండ్స్ రిలీజ్ అవుతాయి. ఇంకా నేను ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాను. నేను అంతా క్లియర్ అని మీ వాళ్ళతో చెప్పాలంటే దానికన్నా ముందు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏంటి సార్ అది? నువ్వు నా సంగతి తేల్చకుండా సైలెంట్గా ఉంటే ఎలా మధు? ఓ అదా, ఆఫీస్లో మెంటల్ టెన్షన్ వల్ల ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను సార్. మీరు ఆ గవర్నమెంట్ ల్యాండ్ క్లియర్ చేస్తే నెక్స్ట్ మన పని స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ గవర్నమెంట్ ల్యాండ్ క్లియర్ చేయాలంటే అట్లీస్ట్ నా టోకెన్ అమౌంట్ అయినా ఇవ్వాలి కదా. అప్పుడు నీ ప్రాజెక్ట్ వరకు స్టార్ట్ చేసుకోవచ్చు. హలో, ఎవరు మీరు? ఏం కావాలి సార్? నేను లోపలికి వెళ్ళాలండి. సార్ని కలవడానికి అపాయింట్మెంట్ ఉందా? లేదండి, జస్ట్ ఇంతకు ముందే నా వైఫ్ సార్ని కలవడానికి లోపలికి వెళ్ళింది, అందుకే నేను కూడా వెళ్తున్నాను. సారీ సార్, అపాయింట్మెంట్ లేకుండా లోపలికి వెళ్ళడం కుదరదు. ఓకే సార్, ఏదో ఒకటి చేసి నేను అమౌంట్ని అరేంజ్ చేస్తాను. నువ్వు అమౌంట్ ఇచ్చిన వెంటనే నీ ఆఫీస్కి వచ్చి మీ వాళ్ళకంతా క్లియర్ అని చెప్పేస్తాను. అలాగే సార్, వస్తాను సార్. మరి థ్యాంక్ యూ సార్. బాయ్ మధు. తేజ, తేజ, నువ్వేంటిలా వచ్చావు? సార్, తను మావారి, మీరు వెళ్ళండి ప్లీజ్. అలాగే మేడం. ఏమయ్యా, ఆ సంగతి తర్వాత చూద్దాంలే, నువ్వు వెళ్ళు. నాకెందుకు అబద్ధం చెప్పావు మధు? అసలు ఇక్కడేం జరుగుతుంది? నేనేం చేస్తున్నానో నీకు తెలియాలి, అంతేగా? అవును. సరేరా, రా. ఏంటి మధు మళ్ళీ వచ్చావు? సార్, ఇతను నా హస్బెండ్ తేజ. మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. హాయ్ తేజ. హాయ్ సార్. నువ్వు చాలా లక్కీ తెలుసా? మధు లాంటి వైఫ్ నీకు దొరకడం నిజంగా నీ అదృష్టమయ్యా. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి పాపం తను ఒక్కతే చాలా కష్టపడుతోంది. ఆ విషయం మాట్లాడడానికే నా దగ్గరకు వచ్చింది. వస్తాను, నాకు వేరే అర్జెంట్ మీటింగ్ ఉంది. ఓకే సార్. మధు,
నీ ప్రాజెక్ట్ పని డెఫినెట్గా చేసి పెడతాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? పదవయ్యా. విన్నావు కదా తేజ, ఇప్పటికైనా నీకు అర్థమైందా నేనేం చేస్తున్నాను అన్నది? ప్రాజెక్ట్ క్లియరెన్స్ ఇవ్వాలి అంటే సార్కి టోకెన్ అమౌంట్ లంచంగా ఇవ్వాలి. అది మాట్లాడటానికే వచ్చాను. దానికి నువ్వు నన్ను ఇలా అనుమానిస్తున్నావా? ఓకే, నేను కాదన్ను. ప్రాజెక్ట్ కోసం నువ్వు కష్టపడుతున్నావు, దానికి నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ప్రతిసారి ఇలా సార్ని కలవటానికి వెళ్తున్నానని చెప్తున్నానే కాని పని పూర్తయిందని చెప్పలేకపోతున్నాను తేజ. అందుకే ఈసారి అలా కాకూడదని పని పూర్తి చేసి చూపించాలి అనుకున్నాను. సర్ప్రైజ్ గిఫ్ట్గా అది నీకిచ్చి నా భర్త కోసమైనా ఈ పని సక్సెస్ చేసి ఇంట్లో అందరి ముందు నీ గౌరవాన్ని పెంచాలనుకున్నాను. ఈ పని అయ్యేంత వరకు ఎవ్వరికీ చెప్పకూడదు అనుకున్నాను. అందుకే నీతో కూడా చెప్పలేదు. అది నువ్వు అర్థం చేసుకోకుండా నన్ను అనుమానిస్తూ ఫాలో అవుతూ ఇక్కడి దాకా వచ్చావు. సారీ మధు. ఎవరు అనుమానించినా నేను తట్టుకోగలను, కానీ నువ్వే నన్ను అనుమానిస్తే నేను భరించలేను తేజ. సారీ చెప్పాను కదా, ప్లీజ్ ఇంకా ఆ విషయం వదిలేయి. అది సరే, మరి ఆ టోకెన్ అమౌంట్ ఎలా అరేంజ్ చేస్తావు? అదే ఆలోచిస్తున్నాను. ఏదో విధంగా చేయాలి, తప్పదు కదా. తేజ, ఈ విషయం మన ఇంట్లో తెలియకూడదు, ఓకేనా? ఓకే, వెళ్దాం పద. మనమే ఏదో ఒక విధంగా అమౌంట్ని అరేంజ్ చేసుకోవాలి. సరే, పద వెళ్దాం. మే కొట్టడానికి ఇబ్బంది పడుతున్నట్టుంది. యష్, ఏమైంది?